ఇప్పుడు మనం థీరం 1.3 మీద కొంచెం ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది మీకు టెక్స్ట్ బుక్లో డూ దిస్ అనే దాంట్లో ఇచ్చారు. ఓకేనా? రైట్ ద ఫాలోయింగ్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where q is not equal to 0 and p, q are co-primes. రైట్ ద డినామినేటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు మనకి, వీటిని మనం p by q ఫామ్లో రాయాలి. q నాట్ ఈక్వల్ టు 0 అండ్ న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ లాగా ఉండాలి. తర్వాత ఇట్లా రాసిన తర్వాత డినామినేటర్ని 2 power n 5 power m ఫామ్లో రాయి అని చెప్పారు. ఓకేనా? అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది 15.265 ఓకేనా? దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 15265 డివైడెడ్ బై 1000 అని రాయొచ్చు కదా. ఇప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 15265 ఇది 5తో డివిజిబుల్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది కదా. 5 into 30 ఎంత? 150. 265. 5 into 5 25. 15 రిమైనింగ్. 5 into 3 15 0. కాబట్టి 15265 5 into 3053. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే, చాలాసేపు ట్రై చేసిన తర్వాత నాకు వచ్చింది ఏంటి అంటే 43తో డివిజిబుల్ అవుతుంది 71 టైమ్స్. ఇక్కడ 43 అనేది 71 అనేది రెండు ప్రైమ్ నెంబర్సే. కాబట్టి ఇప్పుడు దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయమంటే ఎట్లా రాయాలి అంటే 5 into 43 into 71 డివైడెడ్ బై 1000ని మనం 10 cube అని రాయొచ్చు కదా. 10 cube. 10 cubeని 10 ప్లేస్లో 2 into 5 పెడితే 2 into 5 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని 2 cube into 5 cube అని రాయొచ్చు. అది ఇక్కడ రాస్తున్నా. ఓకేనా? 2 cube into 5 cube. ఇక్కడ ఒక 5 క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్లో డినామినేటర్లో మనకి ఏమొస్తుంది అంటే 15.265 ఈజ్ ఈక్వల్ టు 43 into 71 డివైడెడ్ బై 2 cube into ఒక 5 క్యాన్సిల్ అయింది కాబట్టి 5 స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు, ఏ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఈ రెండు కోప్రైమ్స్. ఓకేనా? ఒక కండిషన్ కంప్లీట్ చేసేసాం మనం. సెకండ్ది డినామినేటర్ని 2 power n 5 power m ఫామ్లో రాయమన్నారు, అది కూడా రాసేసాం. ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే 0.1255 అంట. దీన్ని p by q ఫామ్లో రాస్తే 1255 డివైడెడ్ బై 10,000 అని మనం రాయొచ్చు. ఓకేనా? 1255కి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో కనుక్కుందాం. 1255 5తో డివిజిబుల్ అవుతుంది అని అర్థమవుతుంది కదా. ఎనీ టైమ్స్ డివిజిబుల్ అయితే చూద్దాం. 1255 5 2s are 10. 255 రిమైనింగ్ 5 51s are 255 అవుతుంది కదా. ఓకేనా? 251 టైమ్స్. ఇక్కడ 251 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబరే కాబట్టి 1255ని మనం 5 into 251 లాగా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 10,000ని 10 power 4 అని రాయొచ్చు కదా. 10 ప్లేస్లో 2 into 5 పెడితే 2 into 5 హోల్ పవర్ 4. దీన్నే మనం 2 power 4 into 5 power 4 అని రాస్తాం. ఇది ఇక్కడ రాసుకుంటే 2 power 4 into 5 power 4. ఇక్కడ ఒక 5 క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ ఏముంటుందంటే 0.1255 ఈజ్ ఈక్వల్ టు 251 డివైడెడ్ బై 2 power 4 into
5 క్యూబ్. ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి ఏ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇవి రెండు కోప్రైమ్స్, న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్. నెక్స్ట్ది ఏంటి అంటే డినామినేటర్ని 2n ఇంటూ 5m ఫామ్లో రాశాను. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 0.4. ఇది కొంచెం ఈజీ ప్రాబ్లం. 0.4 దీన్నే మనం 4/10 అని రాసుకోవచ్చు. 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా, 10ని 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవి రెండు కోప్రైమ్స్ అవ్వాలంటే కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేద్దాం. 2 క్యాన్సిల్ చేస్తే 0.4 ఈజ్ ఈక్వల్ టు 2/5 అని వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ వచ్చినాయి, కానీ నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే డినామినేటర్ని 2n 5m ఫామ్లో రాయమన్నారు. ఇది 5/1 ఇంటూ 2/0 అంటే 2/0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంటే ఇంటూ 2/0 రాయొచ్చు కదా మనం. అంటే 0.4 ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 5/1 ఇంటూ 2/0. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 4th 23.34. ఓకేనా. దీన్ని మనం 2334 డివైడెడ్ బై 100 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 2334కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 2తో డివిజిబుల్ అవుతుంది అని అర్థమవుతుంది. 2తో ఎనీ టైమ్స్ డివిజిబుల్ అవుతుందో చూద్దాం. 2334 2 11s are 22, 134 remaining, 2 6s are 12, 14 remaining, 2 7s are 14. ఓకేనా. ఇప్పుడు 1167 టైమ్స్. ఇప్పుడు ఈ 1167 అనేది ఇంకా 2తో డివిజిబుల్ అవ్వదు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అయిద్దేమో చూద్దాం. 3 ఇంటూ 1167, 3 3s are 9, 267, 8 3s are 24, 27, 9 3s are 27. ఓకేనా. వన్ 1167 అంటే 3 ఇంటూ 389 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 389 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం 2334ని 2 ఇంటూ 3 ఇంటూ 389 అని రాసుకోవచ్చు. 100ని 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే 23.34 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 389 డివైడెడ్ బై ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయింది కాబట్టి 2 ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి మనకి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఈ రెండు కోప్రైమ్స్. నెక్స్ట్ది డినామినేటర్ అనేది 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది. ఓకేనా. లాస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇది కూడా కొంచెం పెద్దది. 1215.8 దీన్నే మనం 12158 డివైడెడ్ బై 10 అని రాసుకోవచ్చు కదా. 12158 అనేది దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 2తో డివిజిబుల్ అవుతుంది అని ఈజీగా అర్థమవుతుంది. 12158 2తో డివిజిబుల్ అవుతుంది. ఎన్నిసార్లు చూద్దాం. 12158, 2 60s are 120, 158, 2 7s are 14, 18 remaining, 2 9s are 18, 0. 6079 టైమ్స్ డివిజిబుల్ అయింది. ఇక్కడ 6079 అనేది ప్రైమ్ నెంబరు కాబట్టి 12158ని మనం 2 ఇంటూ 6079 అని రాసుకోవచ్చు డివైడెడ్ బై 2 ఇంటూ 5. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 1215.8 ఈజ్ ఈక్వల్ టు 6079 డివైడెడ్ బై 5 అని వస్తుంది. ఓకేనా. ఈ న్యూమరేటర్ డినామినేటర్కి కామన్
ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఈ రెండు కో ప్రైమ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ది ఏంటి అంటే డినామినేటర్ని మనం 2n × 5m ఫామ్లో రాయాలి. 2 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి ఇది 5 × 1 కదా, 1 ప్లేస్లో 2 పెడుతున్నా. 7/9/2 × 5/1 2n × 5m ఫామ్లో ఉంది కదా, కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకేనా? ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.